ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు సుమిత్ర, దశరథ. దాంతో షాక్‌లో ఏం చేయాలో అర్థం కాక కుప్పకూలిపోతుంది దీప. మరి అసలు ఏం జరిగింది? అసలు సుమిత్ర, దశరథ చావు బతుకుల మధ్య ఉండడం ఏంటి? వాళ్ళకేం జరిగింది? మరి దీప ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? వాళ్ళిద్దరిని ఎలా కాపాడబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో అసలు అంతా మంచి జరుగుతుంది ఈ ఇంటి వారసురాలికి అని చెప్పినప్పటి నుంచి జ్యోత్స్న గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. అసలు ఈ ఇంటి వారసురాలంటే దీప. దీపకు మంచి జరిగితే నాకు చాలా నష్టం జరుగుతుంది. దీపకు ఎటువంటి మంచి జరగకూడదు అని భయపడుతూ ఉన్న జ్యోత్స్నకి అసలు గుండె పగిలే నిజం అంటే దీప తల్లి కాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే కదా! ఆ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతుంది జ్యోత్స్న. ఎలాగైనా అసలు ఆ జ్యోత్స్న కడుపులోని బిడ్డ భూమి మీదకి రావద్దని, అలాగే దీప కూడా అడ్డు ఉండకూడదు అని చెప్పేసి చాలా గట్టిగా నిర్ణయించుకుంటుంది. అయితే దాని గురించి భయపడుతూ మాట్లాడుతూ సుమిత్రతో పారిజాతంతో మాట్లాడుతూ ఉంటే, ఇక అంతలోనే దాసు వచ్చి జ్యోత్స్నకైతే వార్నింగ్ ఇస్తాడు. అక్కడ వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి దీప ఇంటి వారసురాలన్న విషయం చెప్పకుండా తనని మళ్ళీ పర్సనల్‌గా కలిసి, అసలు నువ్విలా చేయడం కరెక్ట్ కాదు. ఈ ఇంటి వారసురాలికి పుట్టబోయే బిడ్డ కడుపులోంచి బయటికి వచ్చేటప్పటికి తను గొప్పింటి బిడ్డగా పుట్టాలి అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇలాగే వదిలేస్తే లాభం లేదు. ఈ దాసు ఏదో ఒక రోజు నిజం చెప్తాడు. ఒకటి చేసి నేను ఈ అడ్డును తొలగించుకోవాలి. ఈ దాసుని అసలు ఇంట్లో లేకుండా చేయాలి. అసలు ఇక్కడ వైపు మళ్ళీ కన్నెత్తి చూడకుండా చేయాలి. అలాగే దీప కడుపులో బిడ్డ ఈ భూమి మీద పడకూడదు. కానీ నేనేం చేయాలి? ఏదైనా చేసి గ్రానీ సపోర్ట్ తీసుకుందామంటే గ్రానీకి దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం తెలీదు. తెలిస్తే నాకన్నా ముందు తొందరపడి తనే ఏదో ఒకటి వాగేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి అని అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే దీప ఇంకా కార్తీక్ కూడా పుట్టబోయే బిడ్డ గురించి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఆ తర్వాత పుట్టబోయే బిడ్డ గురించి సంతోషించడమే కాకుండా జ్యోత్స్న విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దీప. ఎందుకంటే నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసినప్పటి నుంచి తను అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. నీ మీద ఏదైనా అటాక్ కానీ, నీ బిడ్డ మీద ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు అని చెప్పేసి కార్తీక్ అయితే అలా అంటాడు. మన బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళని కాపాడుకోవడంతో పాటు, ఇంకా భూమి మీదకి కూడా రాని మన బిడ్డను కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. జ్యోత్స్న ఎంతటి దారుణానికైనా ఒడగడుతుంది. ఎందుకంటే జ్యోత్స్నకి తన, మన అంటూ భేదం ఏదీ లేదు. నీకు తెలుసు కదా! కన్న తండ్రినే వదల్లేదు. ఎక్కడ నిజం బయట పెడతాడు అని చెప్పేసి కన్న తండ్రినే అటాక్ చేసింది. అలాంటి తనకి మనం ఒక లెక్క కాదు. మీ అమ్మ, నాన్న కూడా ఒక లెక్క కాదు. కాబట్టి మన బాధ్యత ఇప్పుడు చాలా ఉంది. నీ కడుపులో బిడ్డని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఇంట్లో వాళ్ళని కాపాడే ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. కానీ మన బిడ్డను మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి అన్నీ చెప్పేస్తాడు కార్తీక్. నాకెందుకో భయంగా ఉంది బావ. జరిగినప్పటి నుంచి జ్యోత్స్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంది. ఆ పూర్ణాహుతి నా చేతుల మీదుగా దాంట్లో వేయడం అస్సలు తట్టుకోలేకపోతుంది. తను చాలా కోపంతో ఉంది. దాని మీద కోపం వల్ల ఇంకేదైనా చేస్తుందేమో అని భయంగా ఉంది బావ. అది కాక నేనే వారసురాలినని, నాకు మంచి జరుగుతుందని గురువుగారు చెప్పేసరికి తను అస్సలు తట్టుకోలేకపోయింది. అది కాక ఇప్పుడు నేను తల్లిని కాబోతున్న విషయం తెలిసిన తర్వాత ఇంక తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ విషయం లో నాకు చాలా దిగులుగా ఉంది బావ అనగానే, "నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు దీప. అన్నీ నేను చూసుకుంటాను కదా!
నువ్వు మన బిడ్డని జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి తెల్లవారుజామున మళ్ళీ నేను తాతని కలిసేసొస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే శివనారాయణ దగ్గరికి వెళ్తాడు. శివనారాయణ చాలా దిగులుగా వాళ్ళ తన భార్య జ్యోత్స్న ఫోటో పట్టుకొని అలా జ్యోత్స్న వైపు చూస్తూ ఉంటారు. జ్యోత్స్న, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నువ్వు మళ్ళీ దీప కడుపులో పుడుతున్నావనమన్న నమ్మకం నాకైతే ఉంది. కానీ ఈ ఇంటి వారసురాలికి మంచి జరుగుతుంది అన్నారు. ఈ ఇంటి వారసురాలు జ్యోత్స్న కదా! జ్యోత్స్న విషయంలో ఎటువంటి మార్పు లేదు. పైగా జ్యోత్స్న రోజు రోజుకి మూర్ఖురాల్లాగా మారిపోతుంది. నువ్వు ఈ త్వరలోనే మీ ముందుకు వస్తాను, మీతో ఉంటాను అన్నావు. అంటే నీ తాళి ఆహ్, ఆహ్, దీపం మెడలో పడింది కాబట్టి నువ్వు దీప కడుపులో పుట్టబోతున్నావని నేను నమ్ముతున్నాను. కానీ ఒక్క విషయంలో నాకు భయంగా ఉంది జ్యోత్స్న. ఆ గురువుగారు వెళ్తూ వెళ్తూ సుమిత్ర, దశరథలకు ప్రాణానికి హాని ఉందని చెప్పారు. అదే నాకు భయంగా ఉంది జ్యోత్స్న అంటూ భయపడుతూ ఉంటాడు శివనారాయణ. ఏంటి తాత, ఎందుకు అంత దిగులు పడుతున్నావు? ఏమైంది? అంటూ సడెన్‌గా ఎంట్రీ ఇస్తాడు కార్తీక్. ఏం లేదు కార్తీక్, నాకెందుకో కొంచెం ఆందోళనగా ఉంది. గుండెల్లో భయం మొదలైంది అనగానే, ఏమైంది తాత? అసలేమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? అనగానే, లేదు కార్తీక్, ఈ ఇంటికి ఏదో ఆపద రాబోతుందని నా మనసు చెప్తుంది. అలాగే గురువుగారు వెళ్తూ వెళ్తూ నాతో ఒక మాట చెప్పారు. సుమిత్ర, దశరథల్ని జాగ్రత్తగా ఉండమని, వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పాడు. అప్పటినుంచి నా మనసులో లేదు. అసలు ఏ క్షణం ఎలాంటి వార్త వింటానో అని భయంగా ఉంది. ఈ ఇంటి వారసురాలికి మంచి జరుగుతుంది అన్నాడు. కానీ ఈ ఇంటి వారసురాలి విషయంలో ఎటువంటి మార్పు లేదు. కానీ ఒక మంచి వార్త అయితే విన్నాను. దీప తల్లి కాబోతుందని. అలాగే నా భార్య దీప కడుపులో పుట్టబోతుందని నేను నమ్ముతున్నాను. దీప విషయం వరకు పక్కన పెడితే ఇక మిగతావన్నీ నాకు భయానకంగానే ఉన్నాయి. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు కార్తీక్ అనగానే, నీ భయాలన్నీ నాకు అర్థమయ్యాయి తాత. ఆ భయం రూపం ఏ విషయంలో వస్తుందో నాకు తెలుసు. అది జ్యోత్స్న. జ్యోత్స్న ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. ఎలా మారిపోతుందో కూడా తెలీదు. జ్యోత్స్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి జ్యోత్స్నని కనిపెట్టుకుంటూ ఉంటాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఏంటి కార్తీక్, నువ్వు కూడా భయపడుతున్నావా? ఎప్పుడు ఆపద ఏ రూపంలో వస్తుందని కంగారు పడుతున్నావా అనగానే, ఇందులో కంగారు పడాల్సిందేముంది తాత. మనం జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా! పంతులు గారు ఇది జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పలేదు కానీ, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. మన జాగ్రత్తలో మనం ఉంటే మాక్సిమం మనము రావాల్సిన ఆపదని తప్పించిన వాళ్ళం అవుతాం. నువ్వు దీని గురించి ఏం కంగారు పడకు. అంతా నేను చూసుకుంటాను కదా తాత అని చెప్పేసి వాళ్ళ తాతకైతే ధైర్యం చెప్తాడు కార్తీక్. ఇక కార్తీక్ ధైర్యం ఇచ్చాక కొంత ఊరట లభిస్తుంది శివనారాయణకి. ఆ తర్వాత దీప, కార్తీక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బావ, ఏమైంది? తాత ఎందుకలా ఉన్నాడు? అనగానే ఆహ్, ఏం లేదు దీప. మనకు తెలిసిన విషయమే కదా! ఆ జ్యోత్స్న ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. అదీ కాక ఇప్పుడు ఈ ఇంటి వారసురాలు మంచి జరుగుతుంది అన్నారు. అందుకే వారసురాలైన నువ్వు కడుపుతో ఉన్నావు. అంతేకాక ఈ ఇంటి ఇలవేలు పైన జ్యోత్స్న నానమ్మ అదే అమ్మమ్మ నీ కడుపులో పుట్టబోతుంది. ఈ విషయాన్ని తాత సంతోషంగా స్వీకరించబోతున్నాడు. కాకపోతే నువ్వు ఈ ఇంటి వారసురాలివి కావు, జ్యోత్స్నే ఇంటి వారసురాలు అని వాళ్ళు అనుకుంటున్నారు కదా! అందుకని జ్యోత్స్న విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఏ మంచి జరగలేదు. కానీ నీ విషయంలో మంచి జరిగింది కదా! దాని గురించి వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కానీ రాబోయే ఉపద్రవం ఏంటని తాత కంగారు పడుతున్నాడు. అనగానే, నాకు కూడా చాలా భయంగా ఉంది బావ జ్యోత్స్న గురించి ఆలోచిస్తేనే. అయినా ఆహ్, దాసు మా దాసు బాబాయినే తను చంపాలనుకుంది. కన్న తండ్రైన దాసు బాబాయినే చంపాలి అనుకుందంటే పారిజాతం గారి పెంపకంలో జ్యోత్స్న ఎలా తయారైందో మనకు బాగా అర్థమవుతుంది. రేపు మా అమ్మానాన్నలు దశరథ, సుమిత్ర అని నాకు తెలిసిందని వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మ నాన్నల్ని కూడా పొట్టన పెట్టుకోవాలని చూస్తుంది. కన్న తండ్రిని కూడా చంపడానికి వెనకాడని తను అసలు వేరే వాళ్ళని ఎలా బ్రతకనిస్తుంది? అందులోనూ సుమిత్ర, దశరథ, మా అమ్మ నాన్నలు, నేను ఈ ఇంటి వారసురాలినని పారిజాతం చేసిన కుట్రకిని తెలిస్తే ఏం జరుగుతుందో అని నాకు కంగారుగా ఉంది బావ అంటూ దీప కంగారు పడుతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు దీప, అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా సుమిత్ర, దశరథ
వినేస్తారు. ఒక్కసారిగా చాలా షాక్ అవుతారు. అప్పుడు దశరథ మైండ్‌లో ఒక ఆలోచన మెదులుతుంది. అంటే అందుకేనా దాసుని ఎక్కడ నిజం చెప్తాడు అని జ్యోత్స్న దాసు మీద అటాక్ చేసింది అని అనుకోని ఇక జ్యోత్స్న దగ్గరికి దీప దగ్గరికి సుమిత్ర వెళ్ళబోతుండగా, "ఏంటండి నాకేమీ అర్థం కావట్లేదు. అసలు దీప ఏం మాట్లాడుతుంది? జ్యోత్స్న మన కూతురు కాకపోవడం ఏంటి? దీప వాళ్ళ కూతురు మన కూతురు అవ్వడం ఏంటి?" నేను వెళ్లి వెంటనే దీపని "ఇప్పుడంతా అర్థమైంది సుమిత్ర. ఏం అర్థమైందో నేను చెప్తాను. నువ్వు పద" అని చెప్పేసి లోపలికి వెళ్లి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. "నువ్వు జ్యోత్స్న అనుకున్నంత మంచిది కాదు. ఎందుకంటే జ్యోత్స్న ఎలాంటిదో, తన నిజ రూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఎందుకంటే దాసు మీద ఇంతకుముందు చంపాలని ప్రయత్నం చేసింది ఎవరో కాదు. దాసుని తల మీద కొట్టింది మన జ్యోత్స్నే. నేను కళ్ళారా చూశాను. కానీ ఆ నిజం నాకు తెలీదు. ఎందుకు కొట్టింది అన్న విషయం తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అందుకోసం ఇప్పుడు జ్యోత్స్న మన కూతురు కాదు, దీప మన కూతురు అని తెలిసిన తర్వాత ఇప్పుడు నాకు స్టోరీ అంతా అర్థమైపోయింది. ఇప్పుడు కూడా నిజం తెలిసి కూడా నీతో ఇన్ని మాటలు దీప అనిపించుకుంటుందంటే ఆ జ్యోత్స్న ఎంత ప్రమాదకరమైందో మనకు తెలవాలి. తెలిసేలా చేయాలి అనుకుంది. కానీ నిజంగా ఇంత ప్రమాదమైందని నేను అస్సలు అనుకోలేదు. జ్యోత్స్న మనసు ఇలా ఇంత మూర్ఖంగా మార్చేసింది పిన్ని. నిజంగా నాకు చాలా బాధగా ఉంది అనగానే, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి. అసలు నిజంగా జ్యోత్స్న మన కూతురు కాదంటే నేనస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఎంత ప్రేమగా, అపురూపంగా మనము తనని పెంచుకున్నామండి. అలాంటిది అంటూ ఉండగానే జ్యోత్స్న అదంతా వినేస్తుంది. "ఏంటి మీ ఇద్దరికీ తెలిసిపోయిందా? నేను మీ కూతుర్ని కాదు అన్న విషయం మీకు బాగా తెలిసిపోయినట్టుంది. ఇక నా గురించి తెలుసుకున్న వాళ్ళు ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు" అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఇక కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ చేయిస్తుంది. ఇక వాళ్ళు మాట్లాడినట్టుగానే ఆ కార్ డ్రైవర్ వచ్చి వీళ్ళిద్దరిని గుద్దేస్తాడు. ఇక దాంతో ఆహ్, ర వాళ్ళు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వీళ్ళకు నిజం తెలిసిందన్న విషయం తెలియగానే అసలు వీళ్ళ మీద అటాక్ చేయించి దాన్ని అటాక్ లాగా కాకుండా యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేస్తుంది జ్యోత్స్న. ఇక వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలియగానే దీప, కార్తిక్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. "నాకు కంగారుగా ఉంది బావ. అసలు ఏం జరుగుతుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. అమ్మ నాన్నలకి యాక్సిడెంట్ కావడం ఏంటి? ఇలా విచేతనంగా పడడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. మా అమ్మ నాన్నలకి ఏం కాదు కదా బావ" అనగానే, మంచి జరుగుతుంది అంటే నా కడుపులో బిడ్డ నిజంగా మా నానమ్మే పెరుగుతుంది అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు బావ అనగానే, "నువ్వేం కంగారు పడకు దీప. ఏం కాదు. అయినా ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కాదు. నువ్వు అలా టెన్షన్ పడకూడదు" అని చెప్పేసి కార్తిక్ అయితే దీపకు ధైర్యం చెప్తాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి చావు బతుకుల మధ్య ఉన్న దశరథ, సుమిత్ర ప్రాణాలతో బయటపడి అసలు నిజాన్ని బయట పెడతారా? జ్యోత్స్న అసలు నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెడతారా లేదా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.